తేదీ ఫిబ్రవరి 15, 2025. వారం శనివారం. తిథి తదియ రాత్రి 11:52 వరకు. నక్షత్రం ఉత్తరా నక్షత్రం రాత్రి 1:39 వరకు. వర్జ్యం ఉదయం 7:06 నుండి 8:52 వరకు. దుర్ముహూర్తం ఉదయం 6:34 నుండి 7:20 వరకు. శుభ సమయం ఉదయం 8:30 నుండి 9 వరకు మరియు సాయంత్రం 5:40 నుండి 6:40 వరకు. రాశి ఫలాలు. మేషరాశి. ఆర్థికపరమైన వ్యవహారాలు అనుకూలంగా ఉంటాయి. ఒక మంచి వ్యక్తి సహకారం లభిస్తుంది. మీ ఆలోచనలు సరైనవే అయినప్పటికీ కార్యక్రమాల్లో జాప్యం చోటు చేసుకుంటుంది. మేషరాశివారు నరదృష్టి నరఘోష నివారణ కొరకు నాగబంధాన్ని ఉపయోగించడం, శ్రీ కాలభైరవ అష్టకాన్ని పఠించడం శుభదాయకం. వృషభ రాశి. కుటుంబ ఆరోగ్య సమస్యలను అధిగమించగలుగుతారు. టెండర్స్ అతి కష్టం మీద అనుకూలిస్తాయి. సెల్ఫ్ డ్రైవింగ్ పట్ల అప్రమత్తతతో వ్యవహరించండి. ఆరోగ్యం విషయంలో జాగ్రత్తలు అవసరం. వృషభ రాశివారు నలుపు రంగు వత్తులతో దీపారాధన చేయడం, గోసేవ చేయడం శుభదాయకం. మిథున రాశి. కుటుంబంలోని వృద్ధులకు సంబంధించిన పెన్షన్ విషయంలో తాత్కాలికమైన ఒడిదుడుకులు ఎదుర్కోవలసి వస్తుంది. ఆదాయం కంటే ఖర్చులు పెరుగుతాయి. మిథున రాశివారు నవగ్రహ వత్తులతో దీపారాధన చేయడం, నవగ్రహ స్తోత్రాన్ని పఠించడం శ్రేయస్కరం. కర్కాటక రాశి. రాజకీయ కళారంగాల వారికి కొంత అనుకూలంగా ఉంటుంది. మాట మీద నిలబడే వ్యక్తిగా పేరు ప్రఖ్యాతులు సాధిస్తారు. జీవిత భాగస్వామితో స్వల్పమైన విభేదాలను గ్రహస్థితి సూచిస్తుంది. కర్కాటక రాశివారు సర్వరక్షా చూర్ణాన్ని ఉపయోగించడం, ఇష్టదేవత ఆలయ సందర్శనం చేయడం శ్రేయస్కరం. సింహరాశి. గోరంతలు కొండంతలు కాకుండా జాగ్రత్త వహించండి. వృత్తి వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి. మీ ప్రతిభా పాటవాలు వెలుగులోకి వస్తాయి. కోపతాపాలకు వివాదాలకు దూరంగా ఉండండి. సింహరాశి వారు నాగసింధూరాన్ని ధరించడం, దుర్గాష్టకాన్ని పఠించడం శుభదాయకం. కన్యా రాశి. ఒకే సమయంలో అనేక అంశాలను సానుకూలపరుచుకోవలసి రావడం వల్ల మానసికంగా శారీరకంగా ఒత్తిడికి లోనవుతారు. ఆర్థికంగా కొంత పరిస్థితి మెరుగుపడుతుంది. కన్యా రాశి వారు సిద్ధగంధాన్ని ఉపయోగించడం, దుర్గాస్తుతిని పఠించడం శుభదాయకం. తులారాశి. ఉద్యోగాల పరంగా పురోభివృద్ధిని సాధించగలుగుతారు. వ్యక్తిగత కారణాల దృష్ట్యా మీరు అడిగే సెలవులు కార్యాలయాల్లో లభించకపోవడం లోటుగా కనిపిస్తుంది. తులారాశి వారు ఎరుపు మరియు పసుపు రంగు వత్తులతో దీపారాధన చేయడం, శ్రీ వెంకటేశ్వర స్తోత్రాన్ని పఠించడం శ్రేయస్కరం. వృశ్చిక రాశి. మీ మంచితనం మీకు శ్రీరామ రక్ష అవుతుంది. అనుకున్న విధంగా ఒప్పందాలు కుదుర్చుకొని నిదానంగా లాభపడగలుగుతారు. జీవిత భాగస్వామి సలహాలను, సంప్రదింపులను పాటిస్తారు. వృశ్చిక రాశివారు ఆరావళి కుంకుమను ఉపయోగించడం, శ్రీ వెంకటేశ్వర అష్టకాన్ని పఠించడం శ్రేయస్కరం. ధనుస్సు రాశి. నూతన విద్యలపై ఆసక్తి చూపుతారు. న్యాయవాదులతో చర్చలు సాగిస్తారు. చిన్నపాటి ప్రయాణాలు లాభసాటిగా సాగుతాయి. వ్యాపార కేంద్రాల్లో లాభాలను అందుకోగలుగుతారు. ధనుస్సు రాశివారు అష్టమూలిక గుగ్గిలాన్ని ఉపయోగించడం, దుర్గా కవచాన్ని పఠించడం శ్రేయస్కరం. మకర రాశి. దైనందిన కార్యక్రమాల్లో స్వల్పమైన మార్పులు చేసే సూచనలు ఉన్నాయి. ఇష్టదేవత అనుగ్రహం కలుగుతుంది. అనుకోని అవకాశాలు లభిస్తాయి. వాటిని సద్వినియోగం చేసుకోండి. మకర రాశివారు త్రిశూల్ని ఉపయోగించడం, గోసేవ చేయడం శుభదాయకం. కుంభరాశి. వృత్తి ఉద్యోగాల పరంగా ఉన్నతిని సాధించడానికి దృష్టిని సారిస్తారు. ఆర్థికపరమైన లాభాలను పూర్తి స్థాయిలో అందుకోవడానికి గాను అవిశ్రాంతంగా శ్రమిస్తారు. కుంభరాశి వారు శ్రీలక్ష్మీ చందనాన్ని ఉపయోగించడం, విష్ణు సహస్రనామ పారాయణ చేయడం శుభదాయకం. మీనరాశి. ఆరోగ్యం పట్ల శ్రద్ధ కనబరుస్తారు. నూతన కార్యక్రమాలు చేపట్టి సకాలంలో పూర్తి చేస్తారు. ఆర్థిక లావాదేవీలు సంతృప్తికరంగా ఉంటాయి. వాహనాలు నడిపే విషయంలో జాగ్రత్తలు పాటించండి. మీనరాశి వారు నలుపు రంగు వత్తులతో దీపారాధన చేయడం, శ్రీ వెంకటేశ్వర స్తోత్రాన్ని పఠించడం శ్రేయస్కరం. ఈ పూజా స్టోర్.in పసుపు కుంకుమ నుంచి దేవతా విగ్రహాల దాకా అన్ని రకాల పూజలు, వ్రతాలు, వివాహం, గృహప్రవేశం, హోమాది శుభకార్యాలకు కావలసిన పూజా సామాగ్రి అంతా ఒక్క క్లిక్ తో మీ ఇంటి వద్దకే. నేడే ఆర్డర్ చేయండి మీ ఈ పూజా స్టోర్.in లో. వన్ స్టాప్ ఫర్ ఆల్ పూజా నీడ్స్.